అక్రెడిటేషన్లకు కొత్త మార్గదర్శకాలు జిల్లా రాష్ట్ర స్థాయిలో కమిటీల ఏర్పాటు తర్వాత దరఖాస్తుల స్వీకరణ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల డెస్క్ జర్నలిస్టులకు ఆర్టీసీ రాయితీపై విజ్ఞప్తి చేస్తాం. టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు విరాహత్ అలీ. కాండోమ్లకు 1,00,000 ఖర్చు. ఇన్స్టామార్ట్లో ఓ యూజర్ ఆర్డర్. వార్షిక నివేదికలో క్విక్ కామర్స్ వెల్లడి. అండ్ అట్లాగే ఇక్కడ మర్చిపోయాను, విరాహత్ అలీ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, సార్ చాలామందికి ఉన్నోడికే 2-3 ఇల్లులు ఉన్నాయండి. జర్నలిస్టులకి ఉన్నోళ్ళకే ఉన్నాయి సార్. ఇప్పటికి కూడా ఒక సెక్యూరిటీ అనేది ఫీల్డ్లో తిరిగేటువంటి రిపోర్టర్స్, నేను చెప్పేది ఫీల్డ్లో తిరిగేటువంటి రిపోర్టర్స్కి ఎటువంటి సెక్యూరిటీ లేదు. చాలామంది రిపోర్టర్స్ మానసిక వ్యధతో కుటుంబ పోషణ కొరకై ఇబ్బంది పడి తీసుకునేటోడు తీసుకుంటాడు సార్. వీళ్ళు బదలాం చేస్తారు. తీసుకుని ఎంత తీసుకుంటారండి? వాళ్ళు ఇచ్చేది ఎంత అండి? 500-1000 రూపాయలు చేతిలో పెడతారు సార్. దాన్నే ఒక భూతద్దంలో పెట్టి చూపిస్తారు. పెట్రోల్ ఎక్స్పెన్సెస్ ఏదో కొద్దిగా ఇస్తారు అంతే. ఓకే, అటువంటి వాళ్ళనేమో పట్టుకుంటారు. పెద్ద పెద్ద కుంభకోణాలను చేసేటోళ్ళనేమో వదిలేస్తారు. పాయింట్ నెంబర్ 1. అండ్ మొన్న గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇళ్లలో ఒక్కొక్కడికి 3-4 ఇల్లులు ఉన్నాయండి. ఏం అవసరం అండి? ప్రభుత్వం ఒక జర్నలిస్ట్కి ఒకటే ఇల్లు ఇవ్వాలి. సరే పోనీ ఇల్లు అంటున్నా, ఒకటే ప్లాట్ ఇవ్వాలి. ఒక్కొక్కరికి 3-4 ప్లాట్లు ఎందుకున్నాయి? దీన్ని మీరు స్క్రూటనీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. లేనోడికి ఇవ్వండి సార్, తిండి లేనోడికి ఇవ్వండి సార్. సగటున ఒక 20,000 జీతం ఉన్నోడికి ఇవ్వండి ఆ ఇల్లు తీసుకపోయి, ఆ ప్లాట్ తీసుకపోయి. కానీ ఉన్నోడికే 4 ఇల్లులు, ఒక్కొక్కరికి 4 ఇల్లులు రికమెండేషన్లతోటి వెనుక దారిలో దొడ్డిదారిలో తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్? సో దీని గురించి దయచేసి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను మళ్ళీ విరాహత్ అలీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మొన్న ఏదైతే హౌసింగ్ బోర్డు, అక్కడ కూడా దానికోసం మేము కూడా కొట్లాడినాం, మేము కూడా మాట్లాడినాం. కానీ తర్వాత లిస్ట్ చూస్తే నా కళ్ళు బయర్లు గమ్మినాయి. ఉన్నోళ్ళకే ఒక్కొక్కరికి అందరిని అంటలేను, దయచేసి అండర్లైన్. అందులో చాలా మందికి 3-4 ప్లాట్లు ఉన్నాయి. ఎందుకు? వివిధ శాటిలైట్ ఛానల్స్లో పనిచేసేటువంటి రిపోర్టర్లకు, పత్రికల్లో పనిచేసేటువంటి వాళ్ళకు, ఇంకా తక్కువ జీతంతో పనిచేసేటువంటి వాళ్ళకు, ప్రెషర్తో పనిచేసేటువంటి వాళ్ళకు ఎందుకు ఇవన్నీ వర్తించవు? మనమే న్యాయంగా లేకపోతే ఇక మనం మందికేం న్యాయం చేస్తాం? ప్రజలకేం న్యాయం చేస్తాం? దయచేసి వీటన్నిటిని కూడా మీరు స్క్రూటినీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నా రిక్వెస్ట్ ఇది ఒక్కటే. కాండోమ్లకు ఖర్చు 1,00,000 ఖర్చు అంట. ఇన్స్టామార్ట్లో ఓ యూజర్ ఆర్డర్. వార్షిక నివేదికలో క్విక్ కామర్స్ వెల్లడి. వామ్మో, పరాకాష్ట కూడడం అంటే దీన్ని అంటారు.